ఉదయం లేవగానే ప్లాస్టిక్ బ్రష్ మీద కెమికల్ పేస్ట్ను వేసి మన రోజును ప్రారంభిస్తున్నామండి. కానీ ఇప్పుడు మనం వాడాల్సింది అది కాదండి. మన సనాతన ధర్మానికి మూలమైన గోమాత నుండి తయారు చేసిన ఈ పిడక నుండి, గోమయము నుండి పిడక తయారు చేస్తాము. ఈ పిడక నుండి తయారు చేసిన స్వచ్ఛమైన దేశీ ఆవు పిడకలతో చేసిన కచ్చిక పొడి అండి. ఇది మీరు ఒకసారి వాడి చూడండి, మీకు ఖచ్చితంగా దీని యొక్క విలువ తెలుస్తుంది. ఇంకా ఇలా తయారు చేసిన పిడకల్ని మేము చక్కగా కాల్చి మరి ఫస్ట్ లేయర్లో చల్లారిన తర్వాత దంచేసి ఫస్ట్ లేయర్ బరకంతా తీసేస్తామండి. తీసేసి దాన్ని పొలానికి పంపించి ఆ కింద వచ్చిన పౌడర్ని మళ్ళీ మిషన్లో వేస్తామండి. వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసి 2-3 సార్లు జల్లించి వస్త్రఘాళితం చేసి దాంట్లో మరి మనం సహజంగా తయారైన సముద్రపు ఉప్పు అండి, ఆ ఉప్పుని వేగించి మెత్తని పొడి చేసి దాంతోపాటు లవంగాల పొడి కలిపి మేము ఈ పళ్ళ పొడి అనేది తయారు చేయడం జరుగుతుందండి. అలా చేస్తే ఇలా మెత్తని పౌడర్ వస్తుందండి. దీన్ని మేము ప్రతిరోజు వాడుకోవడానికి వినియోగిస్తామండి. ఈ పళ్ళపొడి వాడడం వల్ల మన టేస్టింగ్ బడ్స్ అనేవి యాక్టివ్గా పనిచేస్తాయండి. అందువలన మనం ఏమి తినాలి, ఎంత తినాలి అనే క్రేవింగ్స్ రావడానికి ఈ పళ్ళపొడి అనేది మనకు ఉపయోగపడుతుందండి. అలాగే పళ్ళ నొప్పులు కూడా ఈ పొడి వాడడం వల్ల తగ్గుతాయండి. అలాగే ఈ షుగర్తో ఉన్న వాళ్ళకి, పళ్ళు లూజ్ అయిన వాళ్ళకి, తర్వాత పంటి తీపులు, తర్వాత పంటి నొప్పి ఉన్న వాళ్ళకి కూడా, చిగురువాపు ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుందండి. దీన్ని ఏంటంటే మనము ఈ మధ్యవేళ్ళతో చిగురుని ఇలా ప్రెస్ చేస్తూ తోముకోవాలండి. తోముకున్నప్పుడు అవి నొక్కుని గట్టిబడి కూడా చాలా బాగా పనిచేస్తుందండి పళ్ళపొడి. అలాగే ఈ పౌడర్ని మేము సహజ సిద్ధంగా గోమయంతో తయారు చేస్తాము. అలాగే సహజమైన కల్లుపుని పొడి చేసి వాడతాము, లవంగాల పొడి వాడతాము తప్ప దీంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా వాడబడలేదండి. అందువలన ఏంటంటే దీనివలన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఖచ్చితంగా మీరు నిరభ్యంతరంగా దీన్ని వాడుకోవచ్చు. వాడిన తర్వాత మీరే మాకు చెప్తారు దీని రిజల్ట్ వచ్చి. ఈ పళ్ళపొడి కావాలంటే కనుక మీరు మరి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చెప్పొచ్చండి. మేము ఆన్లైన్లో కూడా పంపిస్తామండి. Like and subscribe Eagle Media Works.